జీవితంలో కష్టనష్టాలకు లోనే మరే దేవుడు రక్షించని తరుణంలో చివరిగా గుర్తుకొచ్చేది శని సింగణాపూర్లోని శనీశ్వరుడు. ఇటీవలి కాలంలో తిరుపతి వెళ్లేవారు ఏ విధంగా కాణిపాకం విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారో అదేవిధంగా షిరిడీ సాయిబాబాను దర్శించుకోవడానికి వెళ్లిన వారు శని సింగణాపూర్ క్షేత్రాన్ని దర్శిస్తున్నారు. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా నివాసా తాలూకాకు చెందిన ఆ గ్రామం గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించింది. ఏ ఇంటికి గుమ్మాలు లేకపోవడం ఆ గ్రామం ప్రత్యేకత. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం ఆ గ్రామ జనాభా 3,000 కాగా ఇళ్లు దాదాపు 450 వరకు ఉంటాయి. గ్రామ కట్టుబాటు, పూర్వపు ఆచారం వల్ల నూతన గృహాలకు కూడా తలుపులు ఉండవు. గ్రామంలో పోలీస్ స్టేషన్ లేదు. పోలీసులకు దొంగతనాలు, ఇతర నేరాల గురించి ఫిర్యాదులు ఉండవు. ఇటువంటి సమస్యలు గ్రామస్థాయిలోనే పరిష్కారమవుతాయి. అందుకే వారు మాకు దేవుడున్నాడు కానీ మా దేవుడికి గుడి లేదు. ఎండకెండుతాడు, వానకు తడుస్తాడు. మాకిళ్లున్నాయి కాని వాటికి గుమ్మాలు, తలుపులు లేవు. మా సూర్యపుత్రుడు శనీశ్వరుడే మా ఇళ్లకు రక్షగా ఉంటాడు అంటారు. సాధారణంగా అందరూ శని పేరు ఎత్తడానికి భయపడుతూ ఉంటారు. కాని ఆ గ్రామస్తులు శనీశ్వరుణ్ణి తమ ఆప్త దేవుడిగా నిత్యం కొలుస్తారు. అన్ని కార్యక్రమాలకు ఆయన్నే నమ్ముకుంటారు. ప్రతిదానికి వినాయకునితో పాటు శనీశ్వరుణ్ణి తలుచుకుంటారు. ప్రతి నెల అమావాస్య మర్నాడు చంద్రోదయం రోజున లక్షలాది మంది భక్తులు శనిదేవుణ్ణి దర్శిస్తారు. శని త్రయోదశి సోమవారాల నాడు అధిక సంఖ్యలో భక్తులొస్తారు. సాధారణ రోజుల్లో కూడా భక్తుల సంఖ్య గణనీయంగానే ఉంటుంది. దేవాలయంలోకి అందరికీ ప్రవేశం ఉన్నా మగవారు మాత్రమే శనిదేవుని పూజా కార్యక్రమం నిర్వహించాలి. వారు విధిగా తలస్నానం చేసి కాషాయ రంగు లుంగి లేదా పంచ మాత్రమే ధరించాలి. ఈ వస్త్రాలు ఇక్కడ లభ్యమవుతాయి. పూజ తరువాత వదిలివేయాలి. ముఖ్యమైన రోజుల్లో కాషాయ వస్త్రధారులతో శని సింగణాపూర్ శోభాయమానంగా ఉంటుంది. ఆ రోజు దృశ్యం చూడముచ్చటగా, ఆలయ ప్రాంగణం సుందరంగా ఉంటుంది. సదుపాయాలు పెద్ద ఎత్తున విస్తృతపరుస్తున్నారు. ఇది కేవలం విరాళాల వల్లే సాధ్యపడుతోంది. గ్రామ ప్రవేశానికి ₹2 పంచాయతీ ప్రత్యేక టోల్ ఫీజు మాత్రం వసూలు చేస్తున్నారు. ఈ దేవాలయానికి అనుబంధంగా మరొక పాఠశాలను, గో సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. వసతి ఏర్పాట్లు ఉన్నాయి. లగ్జరీ గదులతో పాటు సాధారణ గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆలయ నిర్వహణ ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ శని గ్రహాన్ని 16 అడుగుల 16 అంగుళాల పొడవు, వెడల్పు గల 3 అడుగుల ఎత్తుగల సమచతుర్భుజ ప్లాట్ఫాంపై ప్రతిష్ఠించారు. విగ్రహం శివలింగం ఆకారాన్ని పోలి ఉంటుంది. ఇనుములా తలపించే నల్లరాతి విగ్రహం ఎత్తు 5.5 అడుగులు, వెడల్పు 1.5 అడుగులు. శని పీడితులు కాషాయ వస్త్రధారులై అర్చకుని సహాయంతో ఈ విగ్రహంపైనే తైలాభిషేకం చేసి దోష నివారణ పొందుతారు. ఈ ప్లాట్ఫాంపై గల శనీశ్వరుణ్ణి అందరూ వీక్షించవచ్చు.